చాలామంది ఫ్రెషర్స్ జాబ్ అప్లై చేసేటప్పుడు చేసే పెద్ద మిస్టేక్ గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా వచ్చినట్లయితే మా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. చాలా జాబ్ అప్డేట్స్ అనేవి ఇచ్చాం. సో ఆ మిస్టేక్ ఏంటంటే మనం ప్రతి రోల్కి సేమ్ రెజ్యూమ్ అప్లై చేయడం. సో దీనివల్ల మనకి ఎటువంటి రిజల్ట్ రాదు. ఐ మీన్ ఈమెయిల్స్ రావు, కాల్స్ రావు కంపెనీస్ నుండి. ఎందుకు అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నాను. సో దాని గురించి నేను జాబ్స్లోకి వెళ్ళి సెర్చ్ చేశాను. ఒక 100 జాబ్స్ వచ్చినాయి. నేను ఒకే రెజ్యూమ్తో 100 జాబ్స్కి అప్లై చేశాను అనుకోండి, ఎటువంటి రిజల్ట్ ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకమైన టూల్స్ వాడతారు. సో దాన్ని బేస్ చేసుకొని మనం రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవాలి. అంటే మనం అప్లై బటన్నే కాదు, ఆ అప్లై బటన్ కింద ఉన్న డిస్క్రిప్షన్ చదవాలి. ఆ డిస్క్రిప్షన్లో వాళ్ళకి ఏం క్వాలిటీస్ కావాలి, ఏం రిక్వైర్మెంట్స్ కావాలి అనేది తెలుసుకొని దాని గురించి రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవాలి. సో అప్పుడే ఆ కంపెనీకి కన్సిడర్ చేసుకొని మిమ్మల్ని ఇంటర్వ్యూ కాల్స్కి కానీ లేదంటే నెక్స్ట్ లెవెల్కి కానీ మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఒకసారి కన్సిడర్ అన్నా చేస్తారు. ఈ రెజ్యూమ్ ఏంటనేది వ్యూ చేయటానికన్నా పాసిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో దాన్ని చెక్ చేసుకొని రెజ్యూమ్ క్రియేట్ చేసుకుంటేనే మనకి ఇంటర్వ్యూ కాల్స్ అనేవి వస్తాయి. సో ఇలాంటి రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు ఎలా చేసుకోవాలి అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రాంప్ట్ ఇంజనీరింగ్తో. నేను అది మీకు ఒక లాంగ్ వీడియోలో చెప్తాను. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. దీనికి వచ్చే రిజల్ట్ని బట్టి మనం ఆ లాంగ్ వీడియో చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.